ఆయన ఆత్మలో భాగమైన మనం ఈ లోకంలో ఉండి ఆయన మాటలు వినకుండా, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా జీవించకుండా, మన ఇష్టానుసారంగా బతికి మన శరీరాన్ని పాప పంకిలముగా చేసుకొని, శరీరమే శాశ్వతం అనుకొని, ఇదే రైట్ అనుకొని ఎంతకాలం బతికినా చివర చచ్చిపోయేదాకా కూడా శరీరపు ఆలోచన, లోకపు ఆలోచన ఇవే అనుకుంటూ మాయలో పడిపోతున్నాం. కానీ ఒక దినము ఈ లోకాన్ని, శరీరాన్ని వదిలిపెట్టి పోయేటువంటి సమయం వస్తుంది. కాబట్టి ఆ సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇది దేవుడు మరి మనల్ని తెలుసుకోవాలని, ఆ పోయే మార్గము, ఆ నిత్య జీవము ఎలా సంపాదించుకోవాలో అది చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మన పట్ల ఇంత ప్రేమ కలిగి ఉండడానికి కారణం మనం ఎవరేమో కాదు, ఆయన పిల్లలము, ఆయన ఆత్మలో భాగం.